వర్షిప్ సర్వీస్కి మరి వీక్షిస్తున్న మీకు అందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మన ఆరాధన ప్రారంభించుకున్నాం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునే ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం ఇంటిలో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రారంభించుకొని ప్రార్థనతో ఈనాటి ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవ, జీవం కలిగిన దేవ, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువా, నేను వందనాలు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి వందనాలు మా తండ్రి. ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో మేమందరూ పాల్గొని మిమ్మల్ని మహిమపరుస్తుండగా ప్రభువా, మీ సన్నిధి విడుదలతో ఉంచండి, మీ సమాధానాలు విడుదలతో ఉంచండి మా తండ్రి. ఈ ఆరాధన కోరుకునేంత వరకు మీ పరిశుద్ధాత్మ సన్నిధిలో మీరు నైనా మా తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రభువా, ఈ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామం చేరుకుంటూ మరి యొక్క సమయంలో కలిసి మరి సాంగ్ నెంబర్ 20 పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నేను వర్ణింపగలననే పాట అందరం కలిసి పాడుకుందాం. మరి గృహాల్లో మీరు చూసిన వారందరూ కూడా ఈ పాటను ఫాలో కావాలని, మరి ఈ పాట తెలిసిన వారందరూ కూడా పాటతో ఏకీవించి పాటలని మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి సాంగ్ నెంబర్ 20 పరిశుద్ధ 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 వరాంతలైన నేను వర్ణింపగలననే పాటను మనం పాడుతున్నాం. Bye.
ఉన్న చోటున దయచేసి మరి మన యొక్క సంఘ విశ్వాసాన్ని మనం ఒప్పుకున్నాం. దయచేసి నాతో పాటు అందరూ కలిసి వచ్చిన మనందరూ కలిసి నాకు వీటి నుంచి ఈ యొక్క అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని కలిసి చెప్పుకోవాలని మనం చేస్తున్నాం. పరలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. ఆయన పిలాతు కాలంలో బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున చనిపోయిన వాళ్ళ నుంచి తిరిగి లేచి పరలోకమునికి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు తిరిగి వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ మరి ఆ రీతిగానే ఏకీపిస్తూ మరి ప్రార్థనలో ముందుకు సాగుతాం. దయచేసి విజ్ఞాపన ప్రార్థన మనం చేసుకున్న ఈ సమయంలో మన యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను మట్టి దేవుడిని మనం గోజాడడం అందరము మరి ఏకీపించి మరి ప్రార్థనలో ముందుకు సాగుతాం. ఈ అనేక పరిస్థితులను బట్టి, ఈ బాధాకరమైన పరిస్థితులను బట్టి అనేక దేశాల్లో జన నష్టం మనం చూస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు బాధలను మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కుటుంబాల మరణాలకు సంబంధించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళందరినీ దేవుడు ఆదరించి ధైర్యపరచాలి. ఈ పరిస్థితుల్లో మనము ఇళ్ళ వద్దనే ఉంటూ దేవుని మహిమపరుస్తూ మరి గవర్నమెంట్ ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలను పాటిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఇది మన గృహాల్లోనే ఉంటూ ముందుకు సాగుతాం.
ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన మనం చేద్దాం. మరి పాస్టర్ గారు ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థనలో మనల్ని నడిపించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమకరమైన నమ్మకమైన ప్రభావ, శివగల తండ్రి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభావ, మహానంద మహోన్నతుడ, మీ కొందనాలు, మీ స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అద్భుతమైన దేవ, మీ కొందనాలు, మీ స్తోత్రాలు నాయన దౌలవాడు, రత్నవాడు, 10,000 మందిలో అతి సుందరవతి, కాంక్షణీయుడు, మనోహరుడు ప్రభావ, మా ప్రియుడు నాయన మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. ఈ పరిశుద్ధ దినాన నాయన నా తండ్రి విశ్రాంతి దినాన మరి నా తండ్రి మరి ప్రభు దినాన మరి ప్రభావ ఈ రీతిగా మేము నాయన మిమ్మల్ని నాయన మా సృష్టికర్తవని, మా రక్షణకర్తవని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకై దేవా మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నా తండ్రి, ఈరోజు కూడా మరి ప్రభావ మేము సజీవంగా ఉండాలని మీరు ఇష్టపడని కొందనాలు, సజీవ లెక్కలో మీరు మమ్మల్ని లెక్కించినందుకు స్తోత్రములు నాయన. సజీవంగా ఉండి ప్రభావ సజీవుడైన దేవుణ్ణి, మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజుడైన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువును ప్రభావ మరి మేము స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభావ, గొప్ప చేయడానికి, మహిమపరచడానికి ప్రభావ మాకు ఇచ్చిన సమయం వరకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. మా జీవితాల్లో మాకు చాలా దేవుడిగా మరి ప్రభావ మీరు ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి, నా ప్రభా మరి సమయంలో నా తండ్రి మరి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నింటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా మరి లాక్డౌన్ దినాల్లో ప్రభా మేము నాయన కరోనా వైరస్ని బట్టి ప్రభా నా తండ్రి నాయన ప్రపంచం అంతా ప్రభా ప్రజలందరూ ఎంతో భయాందోళనలో ఉంటుంది జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన స్థితిలో ఉన్నారు ప్రభా. ఎంతోమంది నాయన మరి ప్రభా ఆ రోగానికి పడి బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకునండి నాయన. నా తండ్రి మరి సొంత వారికి కోల్పోయిన వారందరినీ ఆదరించండి ప్రభా, ఓదార్చండి ప్రభా. ఇప్పుడు ప్రభా పాజిటివ్ నాయన వచ్చి ప్రభా మరి తండ్రి కరోనా వైరస్ ఆ బాధతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా నాయన. వైద్యుడు నాయన, గొప్ప దేవుడు నాయన, మాట మాత్రం చదివించి బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఈ కరోనా వైరస్ ప్రభా నా తండ్రి ఎవరికి తాకకుండా మీరు కాపాడండి ప్రభా. మీరు ఆజ్ఞాపించండి ప్రభా నా తండ్రి. మరి ప్రభా మేము నాయన నా తండ్రి మీకు ప్రభా విరోధంగా చేసిన పాపాలను బట్టి ప్రభా ఈ తెగులు వచ్చిందని మేము గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, మీకు క్షమాపణ కోరుకుంటున్నాం తండ్రి. దేవా నా తండ్రి మరి ప్రభా మమ్మల్ని క్షమించండి, పరిశుద్ధపరచండి ప్రభా. స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వైరస్ని పాతాళంలో బంధించమని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. దయచేసి కనికరించండి, ఒక్కసారి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నేను నా తండ్రి మరి ప్రజలందరినీ ప్రభా, ప్రపంచ దేశాలను ప్రజలందరినీ ప్రభా మీరు కాపాడండి. మా భారతదేశాన్ని కాపాడండి తండ్రి. మా రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని ప్రభా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. దేశాల్లో ఉన్న రాష్ట్రాలను, ప్రాంతాలను అన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికీ భద్రత దయచేయండి, కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యేసుక్రీస్తు ప్రభా ఈ సమయంలో నా తండ్రి అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు నైనా ఎక్కడ ప్రభా మరి భయపడకుండా నా తండ్రి అధైర్యపడకుండా వారికి ధైర్యం దయచేయండి. అధికారులందరికీ రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అంత మాత్రం కాకుండా ప్రభా నాయన మరి నాయన ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఉంటూ ఉండగా ప్రభా మరి ప్రభా తండ్రి ఎంతోమంది ప్రాణాలను తెగించి పరిచయ సేవ చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవ డాక్టర్స్ కొరకు, నర్సుల కొరకు మరి ప్రభా మరి తండ్రి హాస్పిటల్స్లో పనిచేస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారికి కూడా క్షేమం దయచేయండి నాయన. ఈ వ్యాధి బారిన వారు పడకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి తండ్రి, వారిని కాపాడండి. మరి నాయన పోలీసులు ప్రభా, వారి సిబ్బంది ప్రభా నాయన వారి తండ్రి మరి ప్రభా మరి వైరస్ని బట్టి భయం ఉన్నప్పటికీ నాయన ప్రజలకు సేవ చేయడానికి బయట ఉంటూ ఎండలో ప్రభా నాయన వాతావరణం అనుకూలించకపోయినా మరి ప్రభా ఎంతో కష్టం ఉన్న, భయం ఉన్న వారు పని చేసుకుంటుండగా వారికి కూడా క్షేమం దయచేయండి. మున్సిపాలిటీలో పనిచేస్తున్న వారికి భద్రత దయచేయండి. ఎలక్ట్రిక్ పనిచేస్తున్న వారికి ప్రభా తండ్రి
నాయన వారికి కూడా క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా ఆయా రకాలుగా ప్రభా మరి ప్రభా పనిచేస్తున్న వారందరికీ నాయన క్షేమం దయచేయమని మీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నాం నాయన, బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి దేవా, జ్ఞాపకం తీసుకునండి దేవా, సహాయం చేయండి. ఆకలితో బాధపడుతున్నారు ప్రభా, పని లేక ప్రభా నాయన నా తండ్రి, మరి ఎంతోమంది కష్టపడుతున్నారు తండ్రి, ఎంతో బాధపడుతున్నారు. వారందరూ ఆకలి తీర్చండి, వారి అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు ప్రభా, ఇంకా చెప్పుకోలేని అనారోగ్యాలు ప్రభా, ఒంటరితనము నాయన, బలహీనతలు ప్రభా ఎంతోమందిని బాధ పెడుతూ ఉన్నాయి దేవా. వారందరి కొరకు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి, అందరినీ స్వస్థపరచండి ప్రభా, ఆరోగ్యం దయచమని ప్రార్థన చేస్తున్నాను. ఆకలిని తీర్చమని, కాపాడమని, బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాను. మీకు స్తోత్రములు. ఈ దినాల్లో అందరూ అంతటా ప్రభా నాయన సత్యం తెలుసుకొని రక్షణ పొందడానికి సహాయం చేయమని అందరి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాను. అయ్యా సహాయం చేయండి దేవా, కార్యం చేయండి ప్రభా. మీరు దేవా మీ నామం ప్రభా మరి ప్రభా అందరూ ప్రభా ఒప్పుకోవడానికి నాయన, మీ నామం తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. మీకు స్తోత్రములు. మా అధికారులను దీవించండి ప్రభా, మా మెత్తటి సంఘాలను దీవించండి నా తండ్రి. మరి మా తండ్రి మరి ప్రభా హెచ్ఆర్సీలో ప్రభా మా సంఘాలన్నింటినీ దీవించండి తండ్రి. మా అధికారులను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను యేసు ప్రభా. ఈ సమయంలో తండ్రి నాయన మరి మీ సన్నిధిలో మేము ఉంటుండగా మీ దాసుని మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి ప్రభా నాయన. అందరికీ అవసరమైన మాటలు మీ దాసుని మాకు వినిపించండి. వాక్శక్తి, వాక్చాతుర్యము, మీ బలమైన అభిషేకము మీ దాసునికి దయచేయండి ప్రభా. శిరచాట్ను మరుగుపరుచుకొని ప్రభా మీ దాసుని ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రభా, ప్రతి ఒక్కరిని నాయన మీ వాక్యం చేత దర్శించి దీవించి మహిమ పొందమని ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ ఈ సమయం అంతటి వల్ల కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభు శ్రీరక్షకులను చేస్తున్నామని ప్రార్థన చేసి స్థితించాలి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వినక ముందు మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. మనము స్తుతి ఆరాధనలో మొదటిసారిగా దయచేసి ఏర్పరచుకున్న వారు మరి గ్రామస్తులు ముందుకొచ్చి ఈ యొక్క స్తుతి ఆరాధనలో పాల్గొనే దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నాం. మరి ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ వాచ్ చేస్తున్న వారందరూ కూడా దయచేసి ఈ యొక్క పాటలతో మీరు ఏకీపించి మరి ప్రభువును స్తుతించాలని మన రోజు హృదయపూర్వకంగా ఆయనను స్తుతిస్తాం. ప్రతి పరిస్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తాం. కృష్ణమ్మ మీ అందరి విషయంలో ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, లాక్డౌన్ దాంట్లో ఉన్నాం. కానీ దేవుణ్ణి ఆరాధించడంలో మనం లాక్డౌన్లో లేవు. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించడానికి మనకి మంచి జ్ఞానం దేవుడు మనకు ప్రసాదించినాడు. కాబట్టి మనం అందరము ఈరోజు ప్రత్యేకంగా ఈ సండే వర్షిప్లో మీరు ఆన్లైన్లో చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మనం పాటల ద్వారా దేవుని మేంపరుస్తాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ అనే పాటను మనం పాడుతున్నాం. నిజమైన ప్రేమ గొప్పది, వర్ణింపలేనిది. పాపంలో ఉన్న స్త్రీని ఆయన ప్రేమించి ఎవరు రాళ్ళు పుట్టకుండా చూసిన ప్రేమ, ఆ ప్రేమ ప్రాణం ఇచ్చేంతగా దేవుడు ప్రేమించిన ప్రేమ, ఆ దేవుని ప్రేమ. కాబట్టి అందరం చప్పట్లు కొడుతూ ఎక్కడున్నా మనము ఆన్లైన్గా సర్వీస్ మనం వింటున్నాము. కాబట్టి పాట అందరికీ వచ్చు, రాని వాళ్ళు కూడా వేరే మొబైల్లో కానీ వేరే ఆప్షన్లో చూస్తూ ఆశ్చర్యమైన ప్రేమ అనే పాటను డౌన్లోడ్ చేస్తూ అందరం కుటుంబ సమేతంగా దేవుని ఆరాధన చేద్దాం. Thank you.
దేవుని ప్రేమ గొప్పది. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చినాడు. మన నుంచి ఆయన ఏమి కోరలేదు కానీ విరిగి నలిగిన హృదయాన్ని కోరినాడు, మన హృదయాలను కోరినాడు. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకం ఇచ్చుటకు సిలువను మోసావయ్యా అనే పాటను మనం పాడుతున్నాం.
చివరి పాట, సదాకాలం నీతో నేను జీవించదా యేసయ్య. అవును, ఇంకను మనం పాపంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించినాడు. మన నీతి కార్యములు మనకి మురికి గుడ్డలుగా కనిపించిన దేవుడు మనల్ని ప్రేమించి జాలి చూపించి మనల్ని హత్తుకొని ఆయన మనల్ని పాప యూపంలో నుంచి లేవనెత్తినాడు. మనకందరికి వచ్చిన పాట, సదాకాలం నీతో నేను జీవించదను యేసయ్య అనే పాటను మనం ఆత్మపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. ఆయన ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆత్మతో మనమందరం ఆరాధన చేద్దాం. చివరి పాట మన మెసేజ్కి ముందు ఉంటున్నాం కాబట్టి లెట్ us all prepare in this pandemic situation where there is no one to help us but there is only one God. ఆయన మన తోడుగా ఉన్నాడు, ఆయన మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. ఇలాంటి ఇబ్బందులైనా దేవుడు మన తోడుగా ఉన్నాడు. మన శత్రుఘ్న మేషక అబేద్నెగోలను అగ్ని నుంచి కాపాడిన దేవుడు ఆనాడు యోబుని అంత భయంకరమైన స్థితి నుంచి లేవనెత్తిన దేవుడు ఈరోజు మనల్ని కూడా చూస్తున్నాడు. మన బాధలను, మన కష్టాలను చూస్తున్నాడు, మన ప్రార్థనలు వింటున్నాడు. కాబట్టి ఆత్మపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. తండ్రి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. తండ్రి, నీతో మేము ఉండాలని మాకు ఆశ తండ్రి ప్రభు. సదాకాలం మీతో ఉండాలని మాకు ఆశ తండ్రి. ఆశను తృప్తిపరచండి తండ్రి. ఆ రాప్చర్ దినం తండ్రి ప్రభు మీతో మేము ఉండాలి తండ్రి. మేము ఎత్తబడే గుంపులో మేము ఉండాలి. జీవించెదను
తండ్రి ప్రభా నేను ఎలా ప్రభా ప్రే చేస్తున్నాను తండ్రి ప్రభా నీ సింహాసనం ముందు ప్రభా వారు తండ్రి 24 గంటలు ప్రభా ఎలా నేను ప్రే చేస్తున్నాను ప్రభా ఇన్ దట్ మ్యానర్ ఓ లార్డ్ yes Lord నిత్యం నిన్ను స్తుతించి ఆరాధన చేయాలని ఆశ మాకు ఉంది తండ్రి ప్రభా ప్లీజ్ టేక్ us Lord ప్లీజ్ యాక్సెప్ట్ our praise and worship O Lord. పాడదామండి అందరూ ఆరాధిస్తున్నామని చెప్తాం. Yes Lord, we want to praise you Lord. నిత్యము స్తుతించాలి. యేసయ్యా 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 పాడదామండి స్వరాలెత్తి. మంచి సమయం దేవుని ఆరాధిస్తున్నాం. ఆయన మనం చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. Let us all feel his presence. యేసయ్యా 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 నిన్ను స్తుతించినాము, నిన్ను గణపరిచినాము తండ్రి ప్రభా. అవును తండ్రి, అర్హులం కానప్పటికీ తండ్రి ప్రభా మమ్మల్ని అర్హులుగా చేసినాము తండ్రి ప్రభా. అవును భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉంటున్నాం తండ్రి. సంఘం కలిసి ప్రభా నేను ఆరాధించలేని పరిస్థితి తండ్రి ప్రభా. కానీ ప్రభా మా బాడీ టెంపుల్ తండ్రి ప్రభా, మీ టెంపుల్ తండ్రి ప్రభా. వీఆర్ ప్రైజింగ్ యు లార్డ్, వీఆర్ ప్రైజింగ్ యు విత్ ఆల్ అవర్ హార్ట్ ఓ లార్డ్. అవును తండ్రి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము. థ్యాంక్ యూ జీసస్. మీరు మా తోడుగా వందనాలు తండ్రి ప్రభా. ఈ కష్టమైన పరిస్థితుల్లో ప్రభా, సంఘంలో ప్రభా ఎవరైతే ప్రభా ప్రార్థన చేయించినారో తండ్రి ప్రభా, వాళ్ళకైతే నిత్యావసరాలు లేవు తండ్రి ప్రభా. ప్రభా we don't have anything to give them O Lord, but you are the provider O Lord. Yes Lord, you are the supplier O Lord. God shall supply all your needs and తండ్రి ప్రభా నీ వాక్యం చెప్పాము కాబట్టి ప్రభా we trust you master, we trust you God. తండ్రి ప్రభా నిన్ను మేము నమ్ముతున్నాం తండ్రి ప్రభా. మా అవసరాలన్నింటినీ తీరుస్తామని మేము నమ్ముతున్నాం తండ్రి. We don't know why this situation has come O Lord. We don't know Lord. We can just only anticipate this situation Lord. But whatever may be Lord, please protect us Lord. మీరు మమ్మల్ని కాపాడుతారు, మీరు మమ్మల్ని రక్తం ఇచ్చి కొన్నారు కాబట్టి ప్రభా, you have that responsibility to save us Lord.
Master. Thank you, Jesus. Lord of God, we are about to listen to your word, God. అవును తండ్రి ప్రభా, నీ వాక్యం చింత తేనెల కంటే మధురమైన తండ్రి ప్రభా, నీ వాక్యం ఆదరిస్తుంది తండ్రి ప్రభా. ఏమి లేని కోల్పోయిన పరిస్థితుల్లో తండ్రి ప్రభా నీ వాక్యం బలపరుస్తుంది తండ్రి ప్రభా. వి ట్రస్ట్ లార్డ్, వి ట్రస్ట్ దట్ లార్డ్. నౌ వి గోయింగ్ టు హియర్ ద వర్డ్ లార్డ్. ఎస్ వి ట్రస్ట్ తండ్రి ప్రభా, మేము నమ్ముతున్నాం తండ్రి ప్రభా, బలపరుస్తారని మేము నమ్ముతున్నాం. ఈ వాక్యం బోధిస్తుంది తండ్రి ప్రభా, బిడ్డకు మంచి జ్ఞానము ప్రభా దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. అంతా మహిమ ఘనత మీరే పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసిన మొక్కలకు స్తుతుల మీద ఆస్తులైన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగా ఈ దినానికి మనం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదువుకున్నాం. 22వ వచనం నుంచి 33వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి ఆత్మ నుంచి వాక్యాన్ని చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని విన్నాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశారు. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం వరకు ఒంటరిగా ఉండను. అప్పటికి ఆ దోణ దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన పట్టబడుచున్నది. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతములు చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణ దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేశాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతుని అతనితో చెప్పాను. వారు దోణ ఎక్కినప్పుడు గాలి అనివెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొరపెడి. చదవబడిన వాక్యం మన ఆత్మీయ మేలు నిమిత్తమే దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నారు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క సమయాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి దేవుడిని మనం స్తుతిస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదామండి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకొని సందేశంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ జీవవాక్యం ద్వారా మీరు నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడండి మా తండ్రి. ఈ వాక్యంలో ఉన్న జీవం ప్రభువా మీరు మాకు దయచేయండి. మీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచండి. ప్రతి వచనం వెనుకున్న మీ ఆదరణ, ప్రతి వచనం వెనుక ఉన్న మీ వాగ్దానం, ప్రతి వచనం వెనుకున్న మీ హెచ్చరిక ప్రభువా మీరు మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని హెచ్చరించమని, మమ్మల్ని సరిచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఈ యొక్క పరిశుద్ధ దినాన పరిశుద్ధ దినాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు మరి సమర్పించుకుంటున్నాం. ప్రత్యేకంగా మరి ఈ యొక్క లాక్డౌన్ అయిన దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రతి పరిస్థితి దేవుని ఆధీనంలో ఉందని మనం నమ్మాలి. మన దేవుడు భూమి ఆకాశం సృజించిన దేవుడు, ప్రభుత్వాలను నడిపిస్తున్న దేవుడు, సర్వాధికారి ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు అంశం ఏంటంటే మరి హైడింగ్ ప్లేస్, దాక్కోవడం. హైడింగ్ ప్లేస్ చాలాసార్లు ఈ యొక్క దాక్కోవడం కానీ మరి ఈ యొక్క హైడింగ్ ప్లేస్ గురించి కనుక మనం ధ్యానం చేస్తే బైబిల్లో చాలాసార్లు చాలామంది అనేక పరిస్థితులలో ఆయా పరిస్థితులలో దాక్కున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దినాల్లో దేవుడు మనల్ని గృహాల్లో మరి దాగి ఉండాలని, గృహాల్లో నిలిచి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి గృహాల్లో నిలిచి ఉండండి మరి కోరుతా ఉన్నాడు. మనం కనుక గమనిస్తే ఈ యొక్క దాక్కోవడం అనేది మనం చూస్తాం. చాలాసార్లు కొందరు రోగం వచ్చినప్పుడు ఇతరులకు రోగం తెలవదు అని వారు ప్రజలకు కనిపించకుండా దాక్కుంటారు. కొంతమంది తప్పు చేసినప్పుడు దాక్కుంటారు. అంత మాత్రం కాదు, కొంతమందికి మరి అప్పులు ఎక్కువైపోయినప్పుడు వారు దాక్కుంటారు. మనకు తెలుసు చాలామంది, కొంతమంది మన యొక్క బ్యాంక్స్ నుంచి చాలామంది డబ్బులు తీసుకొని, అప్పులు తీసుకొని ఆయా దేశాలకు పారిపోయి ఆయా దేశాల్లో దాక్కున్న వారు మనకు తెలుసు. ఆ రీతిగా మరి కొంతమంది దాక్కుంటా ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో కనుక మనం గమనిస్తే బైబిల్లో మనం చూస్తాం ఏంటంటే మరి యొక్క నిర్గమకాండం 12:22 మనం చూస్తాం ఏంటంటే నిర్గమకాండం 12:22 తర్వాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు అనే మాట మనం చూస్తాం. ఉదయం అయ్యే వరకు ఎవ్వరు కూడా మీరు ఇంటి నుంచి బయటికి రావద్దు అని దేవుడు ఇశ్రాయేలుకు సెలవిస్తున్నాడు. ఆయన ఒక కార్యం చేస్తా ఉన్నాడు. He had a purpose for his people. ఆయన తన ప్రజల కొరకు ఒక కార్యం చేస్తున్నప్పుడు తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు ఏంటంటే మీరు ఉదయం వరకు బయటికి రావద్దు. ఆయన ఒక కార్యం చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నిటిలో దేవుడు ఒక కార్యం చేస్తూ ఉన్నాడు. అన్ని దినుల్లో కార్యం చేస్తూ ఉన్నాడు. వారికి శిక్ష, ఐగుప్తీయులకు శిక్ష, ఇశ్రాయేలులకు భద్రత. ఐగుప్తీయులకు శిక్ష, ఇశ్రాయేలులకు భద్రత. ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో కూడా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. ఆయన ఒక మార్పును చేయబోతా ఉన్నాడు ఈ ప్రపంచంలో. అందుకే ప్రపంచమంతటా లాక్డౌన్ మనం చూస్తాం. ఆయన ఒక కార్యం చేస్తున్నాడు కాబట్టి అన్య జనులకు మరి శిక్ష, తన ప్రజలైన తన బిడ్డలకి దేవుడు భద్రతను మరి ఇస్తూ ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తాం ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథంలో 20:24 దావీదు గురించి కనుక మనం చదివితే మరి దావీదు పొలంలో దాక్కున్నట్టు మనం చూస్తాం. చాలా స్పష్టంగా మాట్లాడబడింది. మొదటి సమూయేలు గ్రంథం 20:24 దావీదు పొలంలో దాక్కున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిస్థితులను బట్టి సౌలు తనను తరుముతూ ఉన్నప్పుడు, తన సైనికులు తరుముతూ ఉన్నప్పుడు ఆయన పొలంలో దాక్కున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రం కాదు, ఆ తర్వాత ఈ తరమటంలో ఎక్స్ట్రీమ్ పీక్స్కి వచ్చినప్పుడు, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చినప్పుడు మరి సౌలు ఆయనను తరుముతూ ఉంటే మొదటి సమూయేలు గ్రంథము 22:1 దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అనే మాట మనం చూస్తాం. దావీదు పొలంలో దాక్కున్నాడు. ఇంకా తగ్గుతూ ఉంటే ఆయన అదుల్లాము గుహలో దాక్కున్నట్టు మనం చూస్తా ఉన్నాం. దావీదుకి అర్థం కాకపోవచ్చు, ప్రభా ఏంటి ప్రభా, నేనేం తప్పు చేసినాను ప్రభా, నా తప్పేంటి ప్రభా, నేనేం పాపం చేసినాను ప్రభా, నన్ను తరుముతా ఉన్నాను.
ఆయనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి ఒక పర్పస్ ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది ఆయన పట్ల. తనకు ఒకటి నేర్పించాలి, తనకు డిసిప్లిన్ నేర్పించాలి, తను దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలంటే ఈ పరిస్థితుల గుండా దాక్కుంటూ అని ఆయన వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ సమయంలో దావీదుకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. మనం చూస్తాం అక్కడ అదుల్లాము గుహలో ఆయన నివాసం చేస్తున్నాడు, ఎవరికి కనిపించకుండా. కానీ దేవుడు ఆ పరిస్థితుల్లో ఆయనతో ఉన్నాడట. చాలా ఆశ్చర్యకరమైన మాట. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనతో ఉన్నాడట. పొలంలో దాక్కున్నప్పుడు దేవుడు ఆయనతో ఉన్నాడు, గుహలో దాక్కున్నప్పుడు దేవుడు ఆయనతో ఉన్నాడు. ఆయన సన్నిధి దావీదుతో ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. అయితే గమనించండి, దావీదు ఆయన గుహలో దాక్కున్నప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నప్పుడు మనం చూస్తాం ఏంటంటే చాలా మంది ఇబ్బంది గలవారు, అప్పులు గలవారు, అసమాధానంగా ఉన్నవారు, దావీదు ఇంటివారు కూడా ఆయనతో వచ్చి ఆయనతో సహవాసం చేస్తా ఉన్నారంట. దాదాపు ఎంతమంది అంటే 400 మంది దావీదుతో పాటు అడవుల్లో దాక్కున్నట్టు మనం చూస్తాం. వీటన్నిటిలో మనం గమనిస్తాం ఏంటంటే దేవుడు దావీదును ఒక గ్రేటర్ పర్పస్ కొరకు దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు కదా. మనం కూడా అనుకోవచ్చు, ప్రభా ఎందుకు ప్రభా లాక్డౌన్ ఇది, మేము ఉండలేకపోతున్నాం, ఏ పని చేయలేకపోతా ఉన్నాం ప్రభా, ఏంటి ప్రభా అని అనుకోవచ్చు మనం. కానీ దేవుడికి ఒక పర్పస్ ఉంది, మన పట్ల ఒక పర్పస్ ఉంది, ఒక నూతన కార్యాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు. చూడండి, ఈ లాక్డౌన్లో మనం గమనిస్తాం ఏంటంటే సృష్టి అంతా కొత్తగా అయిపోతా ఉంది కదా. పక్షులన్నీ వచ్చేస్తా ఉన్నాయి సిటీస్లోనికి. మనం చూసిన మునుపెప్పుడు రాలేదు, కానీ ఈ దినాల్లో పక్షులన్నీ వచ్చేస్తా ఉన్నాయి, అరుపులు ఎక్కువైపోతా ఉన్నాయి, పొల్యూషన్ అంతా క్లియర్ అయిపోయినట్టు మనం చూస్తా ఉన్నాం. చాలా సంతోషం. దేవుడు ఒక నూతనత్వాన్ని చూస్తా ఉన్నాడు. ఈవెన్ అడవి జంతువులు కూడా మనుషులోనికి వచ్చేస్తా ఉన్నాయి. ఎంత గొప్ప భాగ్యం కదా మనం గమనిస్తా ఉన్నాం. దేవుడు మార్పులు చేయడానికి సమర్థుడు. అయితే ఈ దాక్కోవటంలో కూడా దావీదు దేవుని మీద ఆధారపడుతూ అంటా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం ఏంటంటే కీర్తన 32వ కీర్తన 7వ వచనం, దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే. ప్రభా నేను దాక్కుంటున్నాను, ఆ దాక్కోవడం ఎక్కడ దాక్కుంటున్నా అంటే మీలోనే నేను దాక్కుంటున్నాను ప్రభా, నా దాగు చోటు నీవే. చూడండి ఎంత కాన్ఫిడెన్స్ తనలో ఒక గొప్ప కాన్ఫిడెన్స్ తనలో ఉంది. ప్రభా నేను మీలో దాక్కుంటున్నాను. అందుకే 91వ కీర్తనలో మనం గమనిస్తున్నాం ఏంటంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నా కొండ, నా కోట, నా ఆశ్రయమైన దుర్గమైన దేవుడు కదా. మనం చూస్తాం మోసే రాసిన కీర్తనది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ దావీదులో ఉన్నది. ఇక్కడ అంటా ఉన్నాడు, నా దాగు చోటు నీవే అంటా ఉన్నాడు. శ్రమలో నుంచి నిన్ను రక్షిస్తావు. ఆ విశ్వాసంతో కూడిన మాటలు మనం చూస్తున్నాం. నా దాగు చోటు నీవే ప్రభువా, ఈ శ్రమలో నుంచి నిన్ను రక్షిస్తావు అంటా ఉన్నాడు. ఈ శ్రమలో నుంచి నీవు నన్ను రక్షిస్తావు. ఆయనకు తెలుసు దేవుడు వీటన్నిటిలోంచి తప్పిస్తాడని. మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ప్రభా ఈ లాక్డౌన్ అయిన తర్వాత ప్రభా మీరు నన్ను కాపాడుతారు, మీరు నన్ను భద్రపరుస్తారు, ఈ లాక్డౌన్లో సైతం నన్ను భద్రపరుస్తారు, నేను మీలోనే దాక్కుంటున్నాను ప్రభా. చూడండి దావీదు మహారాజు అంటాడు 32వ కీర్తన 7వ వచనంలో విశ్వాసపు మాటలు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. ప్రభా నేను నీలో దాక్కుంటున్నాను ప్రభా, శ్రమలో నుంచి నువ్వు నన్ను రక్షిస్తావు, విమోచన గానములతో నువ్వు నన్ను ఆవరిస్తావు అని అంటా ఉన్నాడు. ఈ మాటలు మనం కూడా అన్నాడు. ప్రభా మేము ఇళ్లలో ఉంటున్నాం, లాక్డౌన్లో మేము ఇళ్లలో ఉంటున్నాం, మా దాగు చోటు నీవే ప్రభా, మా దాగు చోటు నీవే ప్రభా అనాలి. మనం అందరం కూడా చూస్తున్న వారందరూ నాతో చెప్పండి ఏంటంటే మా దాగు చోటు నీవే ప్రభా, మా దాగు చోటు నీవే.
చూడండి అంటా ఉన్నాడు, శ్రమలో నుంచి నువ్వు రక్షిస్తావు. అందరం కలిసి అన్నాం, శ్రమలో నుంచి నువ్వు నన్ను రక్షిస్తావు. అంత మాత్రం కాదు, విమోచన గానములతో నిన్ను ఆవరిస్తావు. విమోచన గానములతో నిన్ను ఆవరిస్తావు అని అందరం కలిసి ఈ మాట చెప్పాలి. చూడండి, దావీదును దేవుడు డిసిప్లిన్ చేయడానికి అడవుల్లో గుండా తీసుకుని వెళ్ళినాడు. ఆయన భవిష్యత్తులో సింహాసనం మీద కూర్చుంటాడు కాబట్టి డిసిప్లిన్ చాలా అవసరం. దేవుడు అడవుల్లో, ఏకాంతంలో, గుహల్లో దాక్కోవడం ద్వారా, పొలాల్లో దాక్కోవడం ద్వారా, అరణ్యంలో జీప్ అనే అరణ్యంలో దాక్కోవడం ద్వారా దేవుడు అతనికి డిసిప్లిన్ నేర్పించినట్టు మనం చూస్తాం. ఆ డిసిప్లిన్లో నుంచి దేవుడు అతనికి ప్రమోషన్ ఇస్తా ఉన్నాడు సింహాసనం మీద కూర్చోవడానికి. డిసిప్లిన్ లేకపోతే ప్రమోషన్ లేదు. మన జీవితంలో క్రమం అనేది లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే ప్రమోషన్ లేదు. దావీదుకు చాలా లేటుగా అర్థమైంది, చాలా లేటుగా అర్థమైంది. కానీ ఆ సమయంలో ప్రభువా ఎందుకు ప్రభువా, 13వ కీర్తనలో అంటాడు దావీదు మహారాజు, ఎంత కాలం ప్రభువా, ఎంత కాలం ఈ శ్రమ అనుభవించాలి ప్రభువా, ఎన్ని రోజులు ప్రభువా, ఇంకెంత కాలం మర్చిపోతావు ప్రభువా. కానీ దేవుడు మరవలేదు. నువ్వు దాక్కున్నది ఎక్కడంటే దేవుని రెక్కల క్రింద నువ్వు దాక్కున్నావు అనే మాట ఎప్పుడు మర్చిపోదు. ఇది నా లాక్డౌన్ అయిన సమయంలో ఆయన రెక్కల క్రింద మనం దాక్కున్నాం అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, గవర్నమెంట్ యొక్క ఆర్డర్ ఏంటంటే అందరి ఇళ్లలో ఉండాలి. గవర్నమెంట్ ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. రోగులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే ప్రభుత్వాలన్నీ ఆయన ద్వారా నియమించినట్టు మనం చూస్తున్నాం. దేవుడి ప్రభుత్వాన్ని నియమించినాడని దేవుని వాక్యం అంటుంది. ప్రతి ప్రభుత్వం ఆయన ద్వారానే ఉంది. ఆయన కనుసన్నల్లోనే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఒక 2 days బ్యాక్, అంటే 16th ఏప్రిల్ 2020, 16th ఏప్రిల్లో నైజీరియాలో జరిగిన సంగతి ఏంటంటే అక్కడ లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. దాదాపు ప్రపంచం అంతటా మనకు తెలుసు లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. అయితే అక్కడ కొంతమంది లాక్డౌన్ నిర్లక్ష్యపెట్టి బయటకు వచ్చినారట. లాక్డౌన్ నిర్లక్ష్యపెట్టి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న పోలీస్ పర్సనల్, మిలిటరీ దాదాపు 18 మందిని షూట్ చేసినారట కదా. దేవుని ఆజ్ఞ ఏంటి? లోపల ఉండాలి, ఇళ్లలో ఉండాలి, బయటికి రావద్దు. బయటకు వచ్చేవారు మరణ దూత ద్వారా, సంహారకుని ద్వారా సంహరించబడతారని మనం నిర్గమకాండంలో మనం చూసినాం. ఈ దినంలో మరి ఈ రోజుల్లో నైజీరియాలో దాదాపు 18 మందిని పోలీసు వాళ్ళు షూట్ చేసి చంపేసిన బయటకు వచ్చింది. గమనించండి, దేవుడు ఒక ఉద్దేశంతో ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాడు. డిసిప్లిన్తో నడిపిస్తున్నాడు. ఆయన ఒక నూతన కార్యం ఏదైనా నడిపిస్తున్నాడు. ఆయన కార్యానికి మనం సహకరించాలనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి చూడండి, దావీదు ఆయన గుహల్లో దాక్కున్నా కూడా, అడవుల్లో దాక్కున్నా కూడా దేవుని వాక్యం ఏమంటాడంటే, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో 2వ భాగంలో, సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఎంత గొప్ప మాట! ప్రతిరోజు సౌలు వెతుకుతా ఉన్నాడు. తన మిలిటరీతో, కత్తులు కటారులు పట్టుకొని మిలిటరీతో దాదాపు 1000-2000 మందితో దావీదు వెతుకుతా ఉన్నాడు. అయితే దేవుడు వాక్యం ఏమంటదంటే, సౌలు అనుదినం అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. దేవుడు సెలవిస్తే తప్ప నువ్వు అప్పగించబడవు. అందుకే దేవుడికి ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఆజ్ఞల్లో నడుస్తుంటే ఆయన ఇష్టంగా మారుతాం. ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రతిరోజు ఆయన ఒబీడియంట్గా ఉంటే ఆయన ప్రియమైనగా వారంగా మనం మారుతాం. కాబట్టి ఆయన మనల్ని కాపాడతాం. అందుకే దావీదు అంటాడు, నేను ఆయనకు ఇష్టలను కనుక ఆయన నన్ను తప్పించాను. నేను ఆయన ఇష్టలను కనుక ఆయన నన్ను తప్పించాను. కాబట్టి దేవుడికి ఇష్టంగా జీవిస్తాం. మనం దాక్కున్నాం, మన ఇళ్ళలో ఇప్పుడు దాక్కున్న పరిస్థితే, బయటకు వెళ్ళడానికి వీల్లేదు. బయట మరి సంహారకుడు అనేకులు పట్టుకుంటున్నాడు. అనేకులు బయట చనిపోతూ ఉన్నారు. మనం దొరకొద్దు వాడికి, ఆ సంహారకుడికి దొరకొద్దు.
మన ఇళ్ళలో ఉండాలి. దేవుని కార్యాన్ని మనం చూస్తాం. ఒక నూతనత్వాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు, నూతన కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తాం ఏంటంటే ఆది కాండంలో నోవహు మనకు కనిపిస్తాడు. ఆది కాండము 6వ అధ్యాయం 9, 12, 13 వచనాలు మనం చూసాం. ఆది కాండం 6వ అధ్యాయము 9, 12, 13 వచనాలు. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడును దేవునితో కూడా నడిచాడు. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేశాం. చూడండి, ఆ దినాల్లో కూడా సైతం పాత నిబంధనలో నోవహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడంట. నోవహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. ఈ 3 విషయాలు చాలా గొప్ప విషయాలుగా మరి నోవహు జీవితంలో మనం చూస్తాం. అయితే బయట నోవహు జీవితం బయట కనుక మనం గమనిస్తే ప్రపంచమంతా ఎట్లా ఉందంటే 12వ వచనంలో భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండేది. నోవహు దేవునితో చాలా మంచి రిలేషన్షిప్లో ఉన్నాడు. నోవహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు. అయితే బయట ప్రపంచం అంతా ఎట్లయిపోయిందంటే ఆయన దినాల్లో భూలోకము చెడిపోయింది, బలత్కారంతో నిండి ఉంది. 11వ వచనంలో 12వ వచనంకి వచ్చేసరికి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేది. ఎంత భయంకరం కదా! ప్రపంచంలో మనుషులందరట, ఆ దినాల్లో మనుషులందరూ ఒక నోవహు కుటుంబం తప్ప మనుషులందరూ చెడిపోయినారట, బలత్కారంతో నిండి ఉన్నారట. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారట. ఆది కాండం 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. తమ మార్గమును చెరిపి వేసుకున్నారంటే కారణం ఏంటంటే నీతి న్యాయంలో జీవించాల్సిన వారు అక్రమానికి అలవాటుపోయినారు, వ్యభిచారానికి అలవాటుపోయినారు, పాపము క్రియలకు అలవాటైపోయినారు. తమ మార్గాన్ని సంపూర్ణంగా చెడగొట్టుకున్నారు. అయితే దేవుడు అనే మాట ఏంటంటే 13వ వచనంలో వారి అంతము వచ్చి ఉన్నది, వారిని నాశనం చేయదు. దేవుడు అంటున్నాడు భూలోకమంతా చనిపోయింది, బలత్కారంతో నిండి ఉంది, తమ మార్గాలను చెడగొట్టుకున్నారు, భూలోకం చెడిపోయింది. అయితే ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు 13వ వచనంలో వారి అంతం వచ్చి ఉన్నది, వారిని నాశనం చేయదు. చూడండి, దేవుడు ఏదైనా స్టెప్ తీసుకోవడానికి ఒక టైం ఇస్తాడు మనుషులకి. ఆయన ఏదైనా పెనాల్టీ ఇవ్వకముందు, ఏదైనా నాశనం చేయకముందు మనుషులకు సమయం ఇస్తాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం దేవునితో కనెక్ట్ అయిపోవాలి. నోవహు దేవునితో కనెక్ట్ అయిపోయి దేవునితో నడుస్తూ ఉన్నాడు. ప్రపంచం అంతా నిలిపోయిందంట. అది దేవుడు యాక్షన్ తీసుకుంటా ఉన్నాడు, తప్పకుండా తీసుకుంటాడు యాక్షన్. మన జీవితాలు సరిలేకపోతే దేవుడు పెనాల్టీ ఇస్తాడు, కొన్నిసార్లు నాశనానికి అప్పగిస్తాడు. అయితే మనం గమనిస్తాం, ఈ 18వ వచనం వచ్చేసరికి ఆది కాండం 6వ అధ్యాయం 18వ వచనంలో అంటా ఉన్నాడు, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యలు, నీ కోడలను ఆ ఊరులో ప్రవేశించారు. దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు, ఒక కాంపోనెంట్ మరి చేస్తున్నాడు. ఆయన ఎవరితో కాంపోనెంట్ చేస్తాడంటే తన మీద ఆధారపడ్డ బిడ్డలను, తన మీద తండ్రి మీరు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా అని తమ మార్గాలను చక్కపరుచుకొని, తమ మార్గాలను సరి చేసుకొని, తమ పాపాల కొరకు పశ్చాత్తాపడే వారిని దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ దినాన కూడా ఆయన కరుణించే దేవుడు, ఈ దినాన్ని కూడా ఆయన రక్షించే దేవుడు, ఈ దినాన్ని కూడా ఆయన కాపాడడానికి శక్తిమంతుడు. ఆయన మరి ఆయన నాశనం చేస్తానంటున్నాడు. మరి నోవహుతో అంటున్నాడు, నీవు చూడండి, ఒక నోవహును బట్టి నోవహు భార్య, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు. చూడండి, నీ ఒక్కని బట్టి, నీ ఒక్కని భక్తిని బట్టి నువ్వు దేవునితో నడుస్తున్నావా, నీ గృహంలో ఒక్కడివి, నిన్ను బట్టి నీ కుటుంబస్తులందరితో ఆయన నిబంధన చేస్తాడు. నీ కుటుంబం మీదకి ఉగ్రత రాదు. ఎంత గొప్ప భాగ్యం. చూడండి, అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మరి అందరూ కూడా ఊళ్ళోకి ప్రవేశించినట్టు మనం చూస్తా ఉన్నాం.
నువ్వు మరి అనుకోవచ్చు, అందరూ చనిపోయినారు, ప్రపంచంలో అందరూ చనిపోయినారు, మరి చెడిపోయినారు, తమ మార్గాలను చెడగొట్టుకున్నారు, నేను చెడిపోతే ఏమవుతుంది, నా ఒక్కని భక్తి ఏమవుతుంది, అందరూ చెడిపోయినారు, నేను కూడా చెడిపోతే అనుకోలేదు. నో, అందరూ పాడైపోయినారు, అందరూ బలాత్కారంతో పడ్డారు, అందరూ పాపాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తాను అనుకోలే. అయితే దేవునికి భయపడి, అమ్మో ఇది పాపం, ఇది దేవునికి విరుద్ధమైంది అని ఆయన పక్కకు తొలగి ఆయన తన భక్తిని కాపాడుకున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన భక్తిని కాపాడుకున్నాడు కాబట్టి ఆయన మరి దేవుడు దాన్ని తప్పించినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు నీకు చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ కానీ, నీ యొక్క బంధువులు కానీ, నీ చుట్టుపక్కల వారు, నీ సొసైటీలో చాలా మంది పాపాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, చేయనివ్వండి. ప్రకటనలో అంటాడు కదా, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనివ్వు, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనివ్వు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా, ఇంకా పరిశుద్ధంగానే ఉండు. నువ్వు అపవిత్రంగా ఉన్నావా, ఇంకా అపవిత్రంగానే ఉండు. ఒక దినాన దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కాబట్టి లోకంతో కలిసిపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. లోకం చెడిపోతుందా, చెడిపోనివ్వండి. మనం దేవుడితో నడుస్తాం. మనకు ఒక గొప్ప భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తును మనం అందుకుందాం. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని మనం జీవిస్తూ ముందుకు సాగుదాం. మరి నోవహుతో నిబంధన చేసిన దేవుడు నీతో కూడా నిబంధన చేస్తాడు. ఆయన నోవహుతో నిబంధన చేసినాడు. కారణం ఏంటంటే నోవహు దేవుడితో నడిచినట్టు మనం చూస్తా ఉన్నాం. ఆయన నీతిపరుడట, నిందారహితుడట. కాబట్టి ఆయనతో దేవుడు నిబంధన చేసినట్టు మనం చూస్తున్నాం. దేవుడు నీకు కూడా నిబంధన చేస్తాడు. ఆయనకు ఒక్కరు నీతిమంతులు కనిపిస్తే చాలు, దేవుని ఉగ్రత మరి రాకుండా ఆపడానికి ఒక్కడు చాలు, దేవునికి ఒక్కడు చాలు. మోషే మనం గమనిస్తాం, 25 లక్షల మందిని మీదికి రాబోయే ఉగ్రత మోషే ఒక్కడు ఆపినట్లు మనం చూస్తాం. కాబట్టి నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తాం ఏంటంటే, నోవాహు కుటుంబాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది దేవుని దృష్టిలో. కుటుంబం అనేది చాలా వాల్యుబుల్ దేవుని దృష్టిలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో దేవుడే కుటుంబాన్ని కట్టేవాడట. మనం ఏదైతే కుటుంబాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నామో, తల్లిదండ్రులు పిల్లలు అనేవారు ఉన్నారో, అది దేవుడు కట్టిన కుటుంబమేనంట. దేవుడు కట్టిన కుటుంబాల్లో దేవుడు తన విలువలు ఉండాలని ఆశపడతాడు, పవిత్రత ఉండాలని ఆశపడతాడు, డిసిప్లిన్ ఉండాలని ఆశపడతాడు, భక్తి ఉండాలని ఆశపడతాడు, తనకు భయపడేవారు ఉండాలని ఆశపడతాడు. అందుకే కుటుంబం కట్టేటప్పుడు దేవుడు కుటుంబానికి ఎంత విలువనిచ్చినాడంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన వివాహానికి వెళ్ళినట్టు మనం చూస్తాం. ఒక కుటుంబం కట్టబడతా ఉంది, వెళ్ళి అక్కడ దీవెనకరంగా వారికి అద్భుతం చేసినట్టు మనం చూస్తాం. కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది దేవుని దృష్టిలో. కాబట్టి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈ దినాల్లో మనం చూస్తాం ఏంటంటే, ఉదయాన్నే లేస్తూనే టైం లేదని పరిగెత్తున్నారు మనుషులు. భార్యతో గడపడానికి సమయం లేదు, భర్తతో గడపడానికి భార్యకు సమయం లేదు, తల్లిదండ్రులు కలవడానికి సమయం లేదు. పనులు టార్గెట్స్, మాకున్న మరి అపాయింట్మెంట్స్, మాకున్న ఎంగేజ్మెంట్స్ ఎంతో గొప్పవి. ప్రార్థన కూడా సమయం లేదు, ఈవెన్ చర్చికి కూడా సమయం లేదు. కుటుంబము ఇలాంటి పరిస్థితులతో ముందుకెళ్ళిపోతున్న దినాల్లో మనం చూస్తున్నాం. మన పనులే మనకు ముఖ్యమైపోయినాయి. పొద్దున లేవడంతోనే ఉరుకుల పరుగుల జీవితం. దేవుడు సమయాన్ని చూసి లాక్డౌన్ చేసేస్తున్నాడు కదా. ఈ లాక్డౌన్లో ఒక దేవుని సేవకుడుగా నాకేమనిపిస్తుందంటే, దేవునితో సమయం గడపడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినాడు. భార్య, భర్త, పిల్లలు కలిసి దేవునితో ప్రతిరోజు చాలా సమయం ఇచ్చినాడు దేవుడు. ఈ లాక్డౌన్లో చాలా సమయం ఇచ్చినాడు. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో దేవునికి కృతజ్ఞతతో పాటలు పాడుతూ ఆయనను స్తుతిస్తూ
ముందుకు సాగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే ఈ లాక్డౌన్ ఆయన ముందుకు ఒక కార్యం చేయబోతున్నాడు. ఖచ్చితంగా నమ్ముతున్నాను, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఏంటంటే ముందుకు దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం చేయడానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఆయనకు ఉంది. అందుకే ఈ లాక్డౌన్లో మనం ఆయనతో సన్నిహితంగా ముందుకు సాగుదాం. మన దోషాలు ఒప్పుకుందాం, మన పాపాలు ఒప్పుకుందాం, మన పాపాలు ఒప్పుకొని ముందుకు సాగుదాం. అందుకే కుటుంబం గురించి దావీదు మహారాజు అంటాడు కదా, అని అంటాడు ఆయనకున్న డిజైర్ ఏంటంటే 2వ సమూయేలు 9:9 దావీదు అంటాడు, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబము ఆశీర్వదించబడాలి. దావీదు డిజైర్, నీ డిజైర్ కూడా ఉండాలి ఏంటంటే ప్రభా నా కుటుంబం దీవించబడాలి, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి ప్రభా. అది మనం చూస్తాం ఏంటంటే ఈ లాక్డౌన్లో భార్య భర్తలు పిల్లలందరూ కలిసి దేవుడిని హత్తుకునే వారుగా ఉండాలి. సమయం దొరకలేదు గతంలో, ఇప్పుడు సమయం ఇచ్చాడు సరి చేసుకోవటానికి. ఆయన రాకడ సమీపిస్తున్న సమయంలో దేవుడితో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకో మాట మనం చూస్తాం, నోవహు జీవితంలో మనం గమనిస్తాం. నోవహు ఎప్పుడైతే ఓడలో ఉన్నాడో 40 దినాలు 40 రాత్రులు అని బైబిల్లో ఉంది. కానీ బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే 1 సంవత్సరం అంతా పడవ నీళ్ళ మీద ఉంది. అదైన తర్వాత మనం చూస్తాం నోవహుకు దేవుడు ఒక కొత్త సృష్టి అప్పగించినట్టు మనం చూస్తాం. కొత్త జనరేషన్ మరి నోవహుతో ప్రారంభమైనట్టు మనం చూస్తాం. ఒక బ్రాండ్ న్యూ జనరేషన్ బయటకు వచ్చినట్టు మనం చూస్తాం. దేవుడు ఒక కార్యం చేశాడు, నోవహు మాత్రం పడలేదు. బయటికి రావడానికి ప్రభా ఎంతకాలం ప్రభా, సంవత్సర కాలం ఆ ప్రభా, ఎంతకాలం నీళ్ళ మీద పెడతావు ప్రభా అని సడలేదు. దేవుడా మనకు కూడా దేవుడు సమయం ఇస్తా ఉన్నాడు. చివరిగా ఇంకో న్యూ టెస్ట్మెంట్లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూసి మనం ముగించుకుందాం. మరి న్యూ టెస్ట్మెంట్లో మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మత్తయి సువార్త 14:22 మనం గమనిస్తే యేసు ప్రభు శిష్యులను ఒంటరిగా పంపివేసి కొండ ఎక్కి ఏకాంతంగా ప్రార్థించడానికి వెళ్ళినట్టు మనం చూస్తా ఉన్నాం. ఏకాంతంగా ప్రార్థించడానికి వెళ్ళినాడు. అంటున్నాడు, మీరు అవతలికి వెళ్ళండి అని వాళ్ళని పంపేసి ఆయన ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళాడు ప్రార్థించడానికి. వారు వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చింది. యేసుప్రభుకు తెలియదంటారా? శిష్యులను పంపేసినప్పుడు సాయంత్రము 4వ జామున అనే మాట రాయబడింది అక్కడ. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం 4వ జామున అనే మాట. 4వ జామున అలలు పైకి లేపి తుఫాను లేచి ఆ తుఫాను మరి పడవ కొడుతూ ఉందంట. మునుగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యేసుప్రభుకు తెలియదా? ఆయనకు తెలియదంట అలా తుఫాను వస్తుందని. యేసుప్రభు పంపించాడు. యేసుప్రభుకు తెలియదా తుఫాను వస్తుందని? వారు నశిస్తారని యేసుప్రభుకు తెలియదా? తుఫానులో తెలుసు, తుఫాను వస్తుందని తెలుసు, పడవను అతలాకుతలను చేస్తుందని తెలుసు. వారిని ఎట్లా కాపాడాలో ఆయనకు బాగా తెలుసు. నువ్వు అనుకోవచ్చు ఈ లాక్డౌన్లో ఏమో జరగబోతా ఉంది, ఏదో జరుగుతూ ఉంది. ఈ లాక్డౌన్ని అనుమతించిన దేవునికి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు, ఎట్లా బయటికి తీసుకురావాలో బాగా తెలుసు. మనం చూస్తాం యేసుప్రభు 4వ జామున తానే స్వయంగా దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాం. దేవుడు ఎందుకు అనుమతించినాడు అనుకుంటారు? శిష్యులు పడవలో ఉన్నారు, తుఫాను వచ్చింది, ఆయన లేడు. ఆయన ఎక్కడో తల్లి దగ్గర ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. కానీ ఆయనకు అన్నీ తెలిసి పంపించాడు. తుఫాను వస్తుంది, మీరు అరుస్తారు, అప్పుడు నేను వస్తాను. అయితే ఇక్కడ మనం గమనిస్తాం, వారు కేకలు వేచుండిరి. చీకట్లో కేకలు వేస్తున్నారు. తుఫాన్లో ఒక పడవగా పోయిందని మించిన వాళ్ళకి కేకలు వేస్తున్నారట. అయితే యేసుప్రభు అంటా ఉన్నాడు, అక్కడ చాలా అద్భుతమైన మాట రాయబడింది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకూడని వారితో చెప్పాను. దేవునికి యాక్సిడెంట్ అనేవి ఏం జరగవు. దేర్ విల్ బి నో యాక్సిడెంట్స్ ఫర్ గాడ్. దేవునికి యాక్సిడెంట్స్ ఏం జరగవు. అంటే ఇది ఆశ్చర్యం అనే మాట, ఆశ్చర్యము అనే ఆ పరిస్థితి దేవునికి ఉండదు, మనకు ఉంటుంది. ఏదైనా కొత్త తెలిస్తే అప్పు ఆ రీతిగా జరిగిందా అంటాం. కానీ దేవునికి అట్లాంటివి ఏముండవు. గాడ్ హ్యాస్ నో యాక్సిడెంట్స్. ఆయనకు అన్నీ తెలుసు. ఈ 1 గంట తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు.
అంటా ఉన్నాడు. వారు కేకలు వేస్తూ ఉన్నప్పుడు అంటా ఉన్నారు, యేసు అంటున్నాడు, భయపడద్దు అని అంటున్నాడు. భయపడద్దు, నేనే, భయపడద్దు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. బట్ జీసస్ ఇమ్మీడియట్లీ స్పోక్ టు దెమ్, రీఅష్యూరింగ్ దెమ్, డోంట్ బి అఫ్రేడ్. హి సెడ్, డోంట్ బి అఫ్రేడ్. ఎందుకు అనుమతించాడంట ఆ పరిస్థితి? యేసులో కావాలని అనుమతించాడు. ఆయన పర్మిషన్ లేకుండా ఏది జరగలేదు. తుఫాన్ వచ్చింది, కేకలు వేస్తున్నాడు, భయంతో కేకలు వేస్తున్నాడు. భయపెట్టాడనా? కాదు. వాళ్ళని స్థిరపరచడానికి, వాళ్ళను బలపరచడానికి, విశ్వాసంలో బలపరచడానికి దేవుడు అనుమతించినట్టు మనం చూస్తా ఉన్నాం. డోంట్ బి అఫ్రేడ్. నిన్ను స్థిరపరచడానికి ఏదైనా శ్రమ రావచ్చు, ఏదైనా బాధ రావచ్చు, ఏదైనా డిస్కరేజ్మెంట్ రావచ్చు. ఏంటి ప్రభు ఎట్లా చేసిన అనొద్దు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ సర్కమ్స్టాన్సెస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ప్రభా దీని నుంచి ఒక శ్రేష్టమైన మీరు తీసుకొస్తున్నాను ప్రభా, అందుకు మీ వందనాలు. శిష్యులు ఏమన్నారు తెలుసా? చివరిలో 33వ వచనంలో, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన కొడుకు. అంతవరకు ఆయన వాళ్ళు మొక్కలే, నిజంగా దేవుని కుమారుడు ఒప్పుకోలే. అట్లనే ఉంది వాళ్ళ విశ్వాసం. ఎప్పుడైతే ఆయన సముద్రం మీద నడుచుకుంటూ దగ్గరకు వచ్చి ధైర్యంగా ఉండండి నేనే అన్నాడో, అప్పుడు వారు ఏమన్నారంటే, నీవు నిజముగా దేవుని కుమారుడు అని ఆయన మొక్కినారంట. నీకు వచ్చే శ్రమల ద్వారా నువ్వు స్థిరపడాలి, నీకు వచ్చే బాధల ద్వారా స్థిరపడాలి, నీకు వచ్చే కష్టం ద్వారా, నీకు వచ్చే అనారోగ్యం ద్వారా నువ్వు స్థిరపడాలి దేవునిలో. అది ఆయన ఉద్దేశ్యం. ఏదైనా వచ్చినప్పుడు నువ్వు సర్దుతూ ఉన్నావా? ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, లేకపోతే అనారోగ్యం కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు పంపితే తప్ప నీ జీవితంలోకి శ్రమ రాదు. ఆ శ్రమలో నువ్వు దేవుని హత్తుకుంటే నిన్ను బలపరిచి నూతన బలంతో ఆయన బయటకు తీసుకొని వస్తాడు. 1వ అధ్యాయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. అబ్బో, అద్భుతమైన మాట. ఈ లోకంలో మనం దేవుని కొరకు ఎదురు చూసాం. ప్రభా, మీరు మాకు నూతన బలం ఇవ్వడానికి ప్రభా, ఈ ప్రపంచంలో ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొని రావడానికి మీరు మొత్తం ప్రపంచాన్ని ప్రభా మీరు లాక్డౌన్ చేసినారు. మేము దాక్కుంటాం ప్రభా, మా దాగు చోటు నీవే ప్రభా. కీర్తన 7వ వచనంలో దావీదు అన్నట్టు, మా దాగు చోటు నీవే ప్రభా, మా దాగు చోటు నీవే. అంత మాత్రం కాదు, ఆయన అంటాడు, విమోచన గానములతో నీవు మమ్మల్ని బయటికి తీసుకొని వస్తావు. దావీదుతో కూడా మనం అనాలి. కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభా మా యొక్క దాగు చోటు నీవే ప్రభా, మా ఆశ్రయదుర్గం నీవే ప్రభా అని దేవుని ప్రార్థిస్తాం. అందరం తలొంచుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఘనత మహిమ ప్రభావాలని ఆరోపించుకుంటున్నాం. విలువలేని మా జీవితాలకు మీరు విలువనిచ్చారు ప్రభా. గుర్తింపు లేని మా జీవితాలకు ప్రభా మీరు గుర్తింపును అనుగ్రహించారు. మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన బ్రతికి ఉండడానికి మీరు ఇష్టపడ్డారు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా భయాల్లో మా తండ్రి, మా దాగుకోవడంలో మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మా దాగుచోటు నీవే, శ్రమలో నుంచి రక్షించడం నీవే, విమోచన గానములు నీవు మమ్మ ఆవరించదు అని దేవుని వాక్యంలో ప్రభా దావి మహారాజు అన్నట్టున్నాయి. ఈ జనాల మేము కూడా మా దాగుచోటు నీవే అని మేము నమ్మదు, మేము విశ్వాసం వస్తున్నాం ప్రభా. ప్రపంచంలోని పరిస్థితులు ఏమైపోయినా మా తండ్రి మీరు మాతో ఉంటారని, మమ్మల్ని కాపాడుతారని, భద్రపరుస్తారని మేము నమ్ముతూ ఉన్నాం మా తండ్రి. ఇది మా తండ్రి వాక్యాన్ని మా తండ్రి ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా, మీ రక్తము చేత కొన్న సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి మా తండ్రి. దేవా, మా తండ్రి మమ్మల్ని
భద్రపరుస్తున్న రీతిని బట్టి వందనాలు, పోషిస్తున్న రీతిని బట్టి వందనాలు మా తండ్రి, ఆ పరిస్థితులన్నింటిని బట్టి వందనాలు ప్రభా. దేవా మా తండ్రి, మా పరిస్థితుల్ని ఆధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు, మా కాలగతుల్ని వర్షంలో ఉంచుకున్నందుకే వందనాలు ప్రభా. నైనా వాక్యం దీవెనలు మీరు మాకు దయచేసి మీరు ఘనత మహిమ ప్రభావం పొందాలని వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
వారం మనకి గొప్ప వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 4:20 వచనంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, భయపడకును, ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు సెలవించిన గొప్ప వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుని మన అన్ని పరిస్థితుల్లో ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగాం. ప్రత్యేకంగా ఈ యొక్క లోకంలో ఉన్న కాలం అంతట్లో మనం ప్రార్థన విజ్ఞాపనలతో ఆయనను సమీపిస్తూ ఆయన సన్నిహితంగా జీవిస్తూ మనం ముందుకు సాగాం. కాబట్టి చివరిలో అందరం కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. అందరం తల చూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన ప్రభువా, జీవము కలిగిన జీవాధిపతివైన యేసు ప్రభువా, మీకు స్తోత్రములు, మీకు వందనాలను చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా మంచి కావాలి మీకు స్తోత్రాలు ప్రభువా. మా తండ్రి ఏమి ఇచ్చి మీరు తీసుకోవాలి ప్రభువా. మా తండ్రి ఏమి ఇవ్వలేక మా తండ్రి మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తులు మీకు సమర్పించుకుంటున్నాను. మా తండ్రి నైనా మేము ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఒక ఉద్దేశంతో ప్రభా మీరు అనుమతించారని మేము నమ్ముతున్నాము. ఈ లోకం మీ శబ్దం ప్రభా ఒక ఉద్దేశంతో ప్రభా మీరు మా తండ్రి సంకల్పించినారని, అనుమతించినారని నమ్మి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లించుకుంటున్నాము. మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. ఆ శిష్యులను ప్రభా మా తండ్రి పడవలో అతని వీరుడిని పంపించినప్పుడు నాయన మా తండ్రి పడవ తుఫానులో పట్టబడుతుందని మీకు తెలుసునైనా ఆ తుఫానులో మా తండ్రి వారిని మీరు స్థిరపరిచే దేవుడుగా, విశ్వాసం బలపరిచే దేవుడుగా మీరు నిరూపించుకున్నందుకై వందనాలు. మా తండ్రి మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ ఆన్లైన్లో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మేమందరం ప్రభావంలో అనేకులకు జ్ఞాపకం చేసి దయచేయనైనా మా రాష్ట్రాన్ని ప్రభా, మా యొక్క ముఖ్యమంత్రిని ప్రభా, వారి క్యాబినెట్ మినిస్టర్లను, లోకల్ లీడర్స్ ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేత మనకందరికీ, సకల పరిశుద్ధులకు, సంఘమంతటికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడైనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.